వైసీపీలో చాలా మంది నేతలు కూటమి అధికారంలోకి వచ్చాక సైలెంట్ అయిపోయారు. నోటికొచ్చినట్లు బూతులు తిట్టినోళ్లు కూడా పత్తా లేకుండా పోయారు. వల్లభనేని వంశీ పరిస్థితి ఏమైందో చూసాం. కొడాలి నాని మంచానికే పరిమితమయ్యారు. ద్వారంపూడి చంద్రశేఖర్, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారు అసలు ఏపీలో ఉన్నారో లేదో కూడా తెలియదు. కానీ ఆ నాయకుడు మాత్రం అరే ఒరే అంటూ రెచ్చిపోతున్నాడు. బూతులు కూడా మాట్లాడుతున్నాడు. ఇంతకు ఎవరా నేత? ఆయన ప్రభుత్వానికి టార్గెట్ గా మారుతున్నారా? ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదై ఉండగా జైలుకెళ్లాలని తహతహలాడుతున్నారా? జైలుకెళ్లొస్తే గాని ప్రజల్లో సానుభూతి రాదని భావిస్తున్నారా? అధికారంలో ఉన్నప్పుడు ఎవరేం చేస్తారులే అన్న ధీమాతో నాడు జగన్ మెప్పు పొందిన పదవులు కొట్టేయడానికి కొంతమంది నేతలు అడ్డగోలుగా రెచ్చిపోయారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై వ్యక్తిగత దూషణలు చేసేందుకు పోటీ పడ్డారు. కొడాలి నాని, రోజా, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి కొంతమంది నేతలు నాడు చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా దూషించారు. జనసేన, టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేశారు. వారి ఇంట్లో ఆడవాళ్లపై బూతు పోస్టులు పెట్టారు. కుటుంబాలను రోడ్డు మీదకు లాగారు. ఇంత చేసి జగన్ను ఆనందపరిచినందుకు వారికి కొన్ని పదవులు వచ్చాయి. ఏకంగా కొందరికి మంత్రి పదవులు సైతం కట్టబెట్టారు జగన్. ఎవరు ఎక్కువ తిడితే వారికి జగన్ పెద్దపీట వేస్తుండటంతో నాడు వైసీపీ నేతలు ఒకరిని మించి ఒకరు అన్నట్లుగా జనసేన, టీడీపీలపై రెచ్చిపోయారు. అవకాశవాదం కోసం పరితపించారు. కట్ చేస్తే ఈ ఎన్నికల్లో ప్రభుత్వం మారాక వారంతా బయటకు కూడా రావడం లేదు. వరుసగా కటకటాల పాలవుతున్నారు. ఎవరు ఎక్కడ దాక్కున్నా వెతికి మరీ పట్టుకొచ్చి చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. దీంతో దెబ్బకంతా సైలెంట్ అయిపోయారు. అంబటి రాంబాబు లాంటి నేతలు మాట్లాడుతున్నా మాట తీరు మరీ అంత దారుణంగా ఉండటం లేదు. కానీ పేర్ని నాని మాత్రం ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోతున్నారు. వైసీపీ నాయకులందరూ ఒకెత్తైతే కొడాలి నాని ఇంకో ఎత్తు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ హయాంలో ప్రజలకు, మీడియాకు ఎక్కువగా కనిపించిన నేతల్లో కొడాలి నాని ముందుంటాడు. ఆయన మాట్లాడే తీరు, హావభావాలు అన్నీ చాలా దారుణంగా అన్నట్లు ఉంటాయి. అదే సమయంలో టీడీపీ వర్గాల్లో ఆయనపై తీవ్ర అసహనం కూడా కనిపించింది. కానీ తాజాగా వైసీపీ ఓడిపోయిన తర్వాత కొడాలి నాని కనిపించడమే మానేశారు. ఆయన స్వంత నియోజకవర్గం నాయకులకు కొడాలి కనిపించడం లేదు. ఆయన గళం గత ఏడాది నుంచి రాష్ట్ర రాజకీయాల్లో వినిపించడమే లేదు. అనారోగ్యంతో ప్రస్తుతం మంచానికే పరిమితమైనట్లున్నారు. కొడాలి నాని కనిపించకుండా పోయిన తర్వాత ఆ లోటు తాను నింపాలనుకున్నట్లే పేర్ని నాని ప్రవర్తిస్తున్నారన్న భావన వ్యక్తమవుతోంది. ఇటీవల ఆయన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లోకి వస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్పై మాటల దాడులు చేసిన పేర్ని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. పెడనలో జరిగిన ఘటన నుంచి తాజాగా గుడివాడలో జరిగిన వివాదం వరకు పేర్ని నాని తీరు ప్రభుత్వం మీద దాడికి దిగినట్లుగా ఉంది. అధికారులను బెదిరించేలా మాట్లాడుతున్నారు. ఆయన మాట తీరుతో వైసీపీ కార్యకర్తలు ఇబ్బందుల్లో పడే పరిస్థితి ఏర్పడుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అరిచే కుక్కలా కాదు, కరిచే కుక్కల్లా ఉండాలి అని వ్యాఖ్యానించిన పేర్ని నాని హింసకు ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. తాజాగా గుడివాడలో వైసీపీ, టీడీపీ మధ్య జరిగిన గొడవను బీసీ మహిళపై దాడిగా ప్రజలకు చెప్పాలని ఆయన ప్రయత్నం చేశారు. ఈ వ్యాఖ్యలతో పేర్ని నాని పెద్ద దుమారమే రేపారు. తన మాటలతో ప్రజల ముందు ఇరుక్కుపోయిన పేర్ని నాని ఇప్పుడు మరింత బరితెగింపుగా మాట్లాడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఒకవైపు పనికిరాని వాళ్లను వెంటనే తొలగించాలి అంటూ పార్టీ కేడర్ను కింద స్థాయిలో రెచ్చగొడుతున్నారు. మరోవైపు మా పార్టీ మహిళా నేతపై దాడి జరిగింది, దీనికి పూర్తి బాధ్యత లోకేష్దే, ఇప్పుడు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటూ ఆరోపణలు చేస్తున్నారు. చీకట్లో నరకమని నేను ఎవరికీ చెప్పలేదు, అలా చెప్పాలి అనుకుంటే పగలే వేసేయండి అని పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నట్టుగా ఉన్నాయి. ఇలాంటి మాటలతో ఆయన పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తూ రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారని అంటున్నారు.
పేర్ని నానిపై ఇప్పటికే అనేక కేసులు నమోదై ఉన్న సంగతి తెలిసిందే. గతంలోనే పేర్ని నాని అరెస్టు కాబోతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే కూటమి సర్కారు ఎవరినీ అంత ఈజీగా అరెస్టు చేయడం లేదు. చేసిన తప్పులను సాక్ష్యాధారాలతో సహా నిరూపించి కోర్టులు కూడా బెయిల్ పిటిషన్లు తిరస్కరించాకే అరెస్టు చేస్తోంది. పేర్ని నానిపై ఉన్న కేసుల్లో బియ్యం గోదాములకు సంబంధించి పెద్ద కేసులే నమోదయ్యాయి. వాటిలోనే ఆయన అరెస్టు జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ఇంకా పలు కేసులు ఉన్నాయి. ఇప్పుడు పేర్ని నాని నోరు పారేసుకోవడం, ఇష్టమొచ్చినట్లు కూటమి పెద్దలను మాట్లాడటం చూస్తుంటే ప్రభుత్వానికి ఆయన టార్గెట్ అవుతున్నారన్న టాక్ వినిపిస్తుంది. సర్కారు పెద్దలు కన్నెర్ర చేస్తే పేర్ని నాని నేడో రేపో అరెస్ట్ అవ్వడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పేర్ని నానిపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా రేషన్ బియ్యం పక్కదారి విషయంలో నాని భార్యపై కేసు నమోదైంది. వారికి చెందిన గోదాముల నుంచి పౌర సరఫరాల శాఖకు చెందిన బియ్యం పెద్ద ఎత్తున మాయమైంది. అప్పట్లో భార్య పేరిట కేసు నమోదు కావడంతో ఓ 15 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పేర్ని నాని కుటుంబ సభ్యులు. అప్పట్లో కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, న్యాయస్థానం మంజూరు చేయడం, తర్వాత బయటకు కనిపించారు. అయితే కొన్నాళ్లు సైలెంటుగా ఉన్న పేర్ని నాని ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వంపై రెచ్చిపోతున్నారు. గతంలో మాదిరిగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు వైసీపీలో ట్రబుల్ షూటర్గా అవతారమెత్తారు. కూటమి నేతలకు సవాల్ విసురుతున్నారు. దీనిని ఎంత మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు టీడీపీ, జనసేన శ్రేణులు. పేర్ని నాని విషయంలో అంత ఉదాసీనత ఎందుకని కూటమి నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి తరుణంలో పేర్ని నాని చుట్టూ నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇలాగే నోటికొచ్చినట్లు కూటమి పెద్దలపై కామెంట్లు చేస్తే నేడో రేపో అరెస్ట్ అవ్వడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి పేర్ని నాని ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.